ఏ గాయ్స్ యానుడు స్టార్ట్ చేద్దాం. రోజుకో కొత్త కాన్సెప్ట్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. రోజుకో కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే మన ఇండిపెండెన్స్ డేని పునస్కరించుకొని పోస్ట్ పెట్టడం, దాన్ని డిలీట్ చేయడం, అది పెద్ద కాంట్రవర్సీ, బాగా అంటే బాగా వైరల్గా మారింది. అది అయిపోయిందిరా అనుకునేటటువంటి లోపల రీసెంట్గా మన యష్ బాయ్ టాక్సిక్ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. साउथ के स्टार्स हैं रामचरण, अल्लू अर्जुन, जूनियर एनटीआर, महेश बाबू, विजय, ये सब ఫిల్మీ ఫ్యామిలీస్. నిజానికి ఆ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే దమ్ము ఉండాలి, అయ్యలేరు. ఎలా ఉంటుందో తెలుసా ఆ ఇంటర్వ్యూ? ఫేస్ టు ఫేస్ ఉంటుంది. నేనైతే ఇద్దరిదే ఫుల్ ఇంటర్వ్యూ చూసా. ఫస్ట్ అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పి ఎంఐఎం లీడర్ ఉంటాడు అనమాట, తనదే సేమ్ అక్కడ ఇంటర్వ్యూ అయితే అప్పుడెప్పుడు జమానాలో జరిగింది, అది చూసినా. మళ్ళీ యష్ బాయ్ ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే చూసా. అక్కడ అందరూ ఇంటర్వ్యూ ఇవ్వలేరు, చాలా అంటే చాలా రూడ్గా ఉంటాయి, రాడ్గా ఉంటాయి. క్వశ్చన్స్ అడుగుతుంటే ప్యాక్ అయితే ఒకడికి. సో అలాంటి ఇంటర్వ్యూలు అయితే మన యష్ బాయ్ ఈరోజు పార్టిసిపేట్ చేసిండు. నిన్న మనం పార్టిసిపేట్ చేసిండు, అది టెలికాస్ట్ కావడం మొదలైందనమాట. ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి క్లిప్స్. సో దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు మన తెలుగు హీరోల్ని ఉద్దేశించే, దానికి మన యష్ బాయ్ కూడా ఒక ఆన్సర్ చెప్పిండు. దాంతో ఇప్పుడు మన ఫ్యాన్స్ అంతా, లైక్ మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మన తెలుగు హీరోల అభిమానులు నీ సినిమా సంగతి ఏందో చూస్తాం, అసలు నువ్వెంత, నీ లెక్కెంత అని చెప్పి యష్ బాయ్ని తిడుతున్నారు. యష్ బాయ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాక్సిక్ సినిమాని తెలుగు స్టేట్స్లో ఆన్లైన్ అట్టర్ ఫ్లాప్ చేస్తామని చెప్పి కూడా స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ సినిమా చూసుకున్నట్లయితే ఇక 10 daysలో ఉంది. ఈ లోపల ఈ పంచాయతీ ఎందుకు పెట్టుకుంటే మన యష్ బాయ్ అని చెప్పి చాలామంది మీకు అనిపించవచ్చు అనమాట. వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో తను ఇచ్చినటువంటి ఆన్సర్స్ నాకు చాలా మెచ్యూర్గా అనిపించాయి. వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. లెట్స్ డైవ్ ఇన్. ముందు డీటెయిల్గా అన్ని పాయింట్లు చెప్తాను నేను. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన యష్ వల్గారిటీ గురించి మాట్లాడిండు. ఈ టాక్సిక్ సినిమా అంతా కూడా వల్గారిటీ ఉంది, బోల్డ్ కంటెంట్ ఉంది. మన కియారా చూసుకున్నట్లయితే తన బట్టలు కొద్దిగా ఇప్పుతూ వెళ్ళిపోతుంది. మన యష్ బాయ్ చూసుకున్నట్లయితే పాపులర్ అవుతూ వెళ్ళిపోతుండు. దీనికి మీ ఆన్సర్ ఏంది అని చెప్పి డైరెక్ట్గా మొహం పెట్టుకొని అడిగారు. అసలు ఎలా ఉంటుంది ఇమాజినేషన్ చేసుకోండి. అక్కడ మొత్తం చుట్టూ ఆడియన్స్ ఉన్నారు, కెమెరాలన్నీ చూస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యాంకర్ కియారా తన బట్టలు ఇప్పుతూ వెళ్తుంది, తన బట్టల సైజు తగ్గిస్తూ వెళ్తుంది. కానీ యష్ చూసుకున్నట్లయితే తన పాపులారిటీని పెంచుతూ పోతుంటూ మీ సినిమాలో మొత్తం వల్గారిటీ ఉంది, మొత్తం నూడే ఉన్నాయనంటే దానికి ఒకటే మాట చెప్పిండు ఆయన, మీరు ఇప్పుడు యాక్టర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ యష్ నటిస్తున్నారు, కియారా నటిస్తున్నా అని చెప్పి చూస్తున్నారు. అలా చూడొద్దు. రాయా అండ్ తన లవర్ వాళ్ళిద్దరు చేసేటటువంటి క్యారెక్టర్స్ మీరు చూడండి. మీకు అందులో వల్గారిటీ అయితే కానరాదు. నేను వల్గారిటీని ఏమీ చేయలేదు, కనీసం దాంట్లో ఒక లిప్ లాక్ గోల్ లేదు అనేటటువంటి మాట ఆయన మొత్తం కంటంతో చెప్పిండు. దెబ్బకి క్లాప్స్, విజిల్స్ పడ్డాయి. ఇదైతే నాకు మామూలుగా అనిపించలేదు. అది యాక్టింగ్ కోసం ఏదైనా చెయ్యొచ్చు. మీరు మీ కళ్ళల్లో ఉందండి తప్పు, యాక్టింగ్లా చూడండి, యాక్టింగ్ని అంతే. దాంట్లో మీరు క్వశ్చన్ చేయొద్దు. అక్కడ క్యారెక్టర్స్ని చూడండి, నన్ను చూడొద్దు, హీరోయిన్ని చూడొద్దు అని చెప్పి కూడా గట్టి ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. దాంతో విజిల్స్ పట్టే. అందుకే ఆ ఇంటర్వ్యూ చాలా అంటే చాలా రా అండ్ రెస్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి నేను మీకు ముందే చెప్పాను కదా. క్వశ్చన్ ఏం అడిగినట్టు అదే ఇంకా చూసుకున్నట్లయితే తబాహీ సాంగ్ కోండం ఎలాగుంది అని చెప్పి అన్నాడు. దాంతో ఎవరికైనా సరే పిలికలుగా టచ్ అయ్యేది, ఎవడైనా సరే సీరియస్ అవుతాడు. దాంతో ఆ కోండమేడే అనుకోండి తప్పింది అన్నాడు. ఎస్ అంతే. ఇప్పుడు కోండం ఆడడం అనేటటువంటిది కంపల్సరీ. చూసుకున్నట్లయితే నీ అబార్షన్స్ అవుతున్నాయి. మొన్న మధ్యన నేను చూసిన అనమాట, ఒక 4 నెలల బేబీని అబార్షన్ తీసిపోయి ఉరి మొత్తంలో వేశారు ఎవరు నీచులు. అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో మీరు ఆ తర్వాత మిస్టేక్ చేసే బదులు, ఆ తర్వాత ఈ విధంగా ప్రాణం తీసే బదులు దాన్ని కోండం యాడ్లాగా తీసుకోండి. ఒకవేళ నేను కోండం యాడ్ చేయాల్సి వస్తే మట్టికి ఫ్రీ మట్టికి చేయను, ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటా అనేటటువంటి మాట కూడా చెప్పింది. మీకు కావాలి అని అంటే దాన్ని కోండం యాడ్లాగా యూజ్ చేసుకోండి అని చెప్పి కూడా మొత్తం కంటంతో తనైతే సమాధానం ఇచ్చేసిండు. అక్కడ స్క్రిప్టెడ్ ఉండదు, ముందే చెప్పరు వచ్చినటువంటి గెస్ట్కి మిమ్మల్ని ఈ క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఈ ఆన్సర్ చెప్పండి అనేటటువంటి ఉండదు. ఫేస్ టు ఫేస్ ఉంటుంది. యష్ బాయ్ని ప్రతిదీ అడిగారు. సో ప్రతిదీ కూడా చాలా మెచ్యూర్గా, చాలా బ్యాలెన్స్డ్గా, అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ సూపర్గా సమాధానం చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఆత్మహత్య గురించి కూడా అడిగారు అనమాట. ఒకసారి ఏమైందంటే కన్నడలో మన కేజీఎఫ్ సినిమా అయిపోయిన తర్వాత మన యష్ చూసుకున్నట్లయితే టాక్సిక్ మూవీ షూటింగ్లో ఉన్నాడు. ఆ టైంలో ఒక అభిమాని ఏం చేసిండో తెలుసా, నేను చనిపోబోతున్నాను, సో నా అంత్యక్రియలకి ఖచ్చితంగా నా ఫేవరెట్ హీరో అయినటువంటి యష్ వస్తాడు అనేటటువంటిది చెప్పి తనైతే వీడియోలాగా లెటర్లాగా రిలీజ్ చేస్తే చేసుకుంటాడు. ఆ తర్వాత అదే క్వశ్చన్ని మన యష్ని అడిగారు. లైక్ ఒక అభిమాని చనిపోయిన తర్వాత కూడా తన అంత్యక్రియలకు మీరు ఎందుకు వెళ్ళలేదు
అది తన ఆఖరి కోరిక కదా, మీరు ఆఖరి కోరిక తీర్చాలి కదా, మరి ఆఖరి కోరిక ఎందుకు వెళ్ళలేదు అని అంటే దానికి కూడా దిమ్మ తిరిగేటటువంటి సమాధానం చెప్పిండు. నాకు వెళ్ళడం పెద్ద విషయం కాదు సార్, నేను 5 నిమిషాల్లో వెళ్ళగలుగుతా, వెళ్తా అంత్యక్రియల్లో పాల్గొంటా. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇప్పుడు నేనంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఓకే మనం ఇది చేస్తే యష్ బాయ్ మన ఇంటికి వస్తాడు, మన ఫ్యామిలీని ఆదుకుంటాడు, లేదా మమ్మల్ని చూడడానికి వస్తాడు అనేటటువంటి పిచ్చితో ఇంకా ఏదైనా సరే వీళ్ళు చేస్తారు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ కూడా వీళ్ళు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నేను అక్కడికి వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొంటే అది ఎంకరేజ్ చేసిన వాడిని అవుతాను, నేను అలా ఎప్పటికీ వెళ్ళను. ఒకవేళ మీరు నన్ను అంతలా అభిమానిస్తే మీరు ఏదైనా అచీవ్ చేయండి, మీరు ఏదైనా పీకి చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక ఎంఆర్ఓను, విఆర్ఓను లేదా ఏదో ఒకటి ఒక అచీవ్ చేయండి. అచీవ్ చేసి అప్పుడు అనండి నా యష్ బాయ్ నన్ను కలవడానికి వస్తాను, నన్ను చూడడానికి వస్తాను అనేటటువంటి నినాదాలు అప్పుడు చేయండి. అప్పుడు నేను మిమ్మల్ని కలవకపోతే అప్పుడు అడగండి అనేటటువంటి మాట చెప్పిండు. ఒకవేళ నేను అంత్యక్రియలకు వెళ్తే అది ఎంకరేజ్ చేసేటటువంటిది, అందుకే నేను వెళ్ళలేదు అనేటటువంటి మాట చెప్పిండు. అదో స్టూపిడ్ డిసిషన్ అనేటటువంటిది కూడా యష్ బాయ్ కరెక్ట్గా చెప్పినాడు. నిజంగా గ్రేట్. ఎవరైనా సరే, ఏ యాక్టర్ అయినా సరే అసలు అలా రిప్లై ఇవ్వలేడు. మన యష్ బాస్ అసలు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టే నెక్స్ట్ లెవెల్ ఆన్సర్స్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అండ్ ఎగ్జాక్ట్లీ 2018లో చూసుకున్నట్లయితే యష్ గురించి ఒక షోలో రష్మికా మందన అని కన్నడలో అడగడం జరిగిందనమాట. యష్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే తనేం చెప్పిందంటే షో ఆఫ్ అనేటటువంటి విషయం చెప్పింది. ఇంకా ఆ టైంలో యష్ ఫ్యాన్స్ అంతా కూడా రష్మికాని ఫుల్గా ట్రోల్ చేశారు. ఆల్రెడీ కనెడియన్స్కి తనకి పడదనమాట, అది వేరే విషయం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో తను అదే క్వశ్చన్ అడగడం జరిగింది. రష్మిక చూసుకున్నట్లయితే మీ గురించి షో ఆఫ్ అనేటటువంటి విషయాన్ని చెప్పింది. సో మీరు దాని మీద మీ ఒపీనియన్ ఏంది అనేటటువంటిది అడగగా మన యష్ భాయ్ ఏం చెప్పిందంటే షో ఆఫ్ అనేటటువంటిది తను ఏం ఉద్దేశించి అన్నదో, ఆ టైంలో మరి తను నన్ను ఏ ఉద్దేశంతో చూసింది, అది కాక స్టూపిడ్ షోస్ అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, అర్థమైనటువంటి క్వశ్చన్లు కూడా అడుగుతూనే ఉంటారు, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ తనకు వేరే ఆప్షన్ లేక జస్ట్ షో ఆఫ్ అనేటటువంటి మాట తను చెప్పుకుంటుంది. ఆ మాత్రం దానికి ఆమెనైతే అనడానికి లేదు, తను నాకు వ్యక్తిగతంగా కూడా మంచిగానే తెలుసు. సో తను ఏం ఉద్దేశించి అన్నదో వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అనేటటువంటి మెచ్యూర్ సమాధానం ఇచ్చిండు. సో తను కూడా తిరిగి అనొచ్చు మన రష్మికాను తనే పెద్ద షో ఆఫ్ అని, కానీ అలా అనలేదు. అలా అంటే తను అక్కడ సీట్లో కూర్చున్నాడు కదా. ఇదైతే మీరు మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇది దిమ్మ తిరిగిపోయేటటువంటి క్వశ్చన్, ఇప్పుడు తెలుగు వర్గాలన్నింటినీ కూడా కదిలించినటువంటి క్వశ్చన్. మన తెలుగు యువత అంతా కూడా పని కట్టుకొని యష్ని ట్రోల్ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏందో తెలుసా? చూడండి ఏం అడిగిండో. ఇప్పుడు మన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ తలపతి గారు, మహేష్ బాబు గారు ఎందుకు మీలా పాన్ ఇండియా స్టార్స్ అవ్వలేకపోయారు అని చెప్పి క్వశ్చన్ చేసిండు. ఇక దాంతో మన యష్ బాయ్ చాలా బాగా ఆన్సర్ ఇచ్చింది అనమాట. పాన్ ఇండియా స్టార్ అనేటటువంటిది అది పర్మనెంట్ కాదు, అది నాకు ఇప్పుడు ఉంది, రేపు ఇంకొకరికి రావచ్చు. సో దాన్ని బట్టి మనం ఎవరు కూడా దాన్ని జడ్జ్ చేయలేం, దాన్ని ఇదలేం, అదేం పర్మనెంట్ కాదు. వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో బాగానే చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో అవ్వచ్చేమో అనేటటువంటి మాట అయితే యష్ బాయ్ అని వదిలేసిండు. అసలు నిజంగా దీన్ని పట్టుకొని ఆ ఇంటర్వ్యూ అడిగినోని ట్రోల్ చేయాలి, ఆ క్వశ్చన్ అడిగినోని ట్రోల్ చేయాలి, ఆ షోని ట్రోల్ చేయాలి. అది వదిలిపెట్టే తెలుగు యువత అంతా కూడా టార్గెట్ చేసి యష్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. అసలు మీకు మా మహేష్ బాబు గారి గురించి తెలుసా, మా అల్లు అర్జున్ గురించి తెలుసా, నువ్వెంత, నీ సినిమా నాణ్యం, అది ఇది అని చెప్తున్నారు. మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ తలపతి, మహేష్ బాబు, వీళ్ళ 5గురు పాన్ ఇండియా స్టార్స్ ఎందుకు అవ్వలేకపోయారు, ఎందుకు మీలా రాణించలేకపోయారు అనేటటువంటి క్వశ్చన్ అడిగారు. నిజంగా ఆ యాంకర్కి తెలివి లేదు అనుకుంటా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ కూడా లేదు. ఒకసారి పుష్ప సినిమాను చూపించండి. యష్ బాయ్ 2 కదా పాన్ ఇండియా సినిమాలు, ఒకటి KGF1, ఇంకోటి KGF2. మన అల్లు అర్జున్ కూడా 2 కదా, ఒకటి పుష్ప అండ్ పుష్ప 2. ఈ 2 హిట్ అయినాయి, ఆ 2 హిట్ అయినాయి. సో ఆల్మోస్ట్ పుష్ప 2 చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 1800 కోట్లు బాహుబలిని లేపేసింది. దురంధర్ కూడా దాన్ని అందుకోలేకపోయింది. మన యష్ బాయ్ 2 విజయాలైనాయి, అల్లు అర్జున్ 2 విజయాలు ఉన్నాయి. అలాంటప్పుడు అల్లు అర్జున్ 100% పాన్ ఇండియా స్టారే. బట్ ఆ ఇంటర్వ్యూలో ఎవడైతే క్వశ్చన్ అడుగుతుంది కదా వాడికి ఆ విషయం తెలియదు. తెలియకుండా ఈ విధంగా టంగ్ అయితే స్లిప్ అయ్యింది. ఓకే, రామ్ చరణ్ అన్న ఒప్పుకుందాం, ఎన్టీఆర్ అన్న ఒప్పుకుందాం, విజయ్ గారు అన్న ఒప్పుకుందాం, మహేష్ బాబు గారిని ఒప్పుకుందాం. ఇన్ కేస్ ఫ్యూచర్లో వీళ్ళు పాన్ ఇండియాలో రాణించవచ్చు. ఒక్క సినిమాకి అయితే మనం జడ్జ్ చేయలేం ఫ్రెండ్స్. మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే RRR అనేటటువంటిది హిట్ అయింది. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో, KGF రేంజ్లో, పుష్ప రేంజ్లో ఏది కూడా హిట్ కాల. రామ్ చరణ్ అన్నది కూడా RRR హిట్ అయింది. అండ్ మన మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమానే తీయలేదు. విజయ్ తలపతి గారిది అక్కడ తెలుగులో, ఇక్కడ తమిళ్లో, ఇంకా ఎక్కడ ఆడదనమాట. సో దాన్ని బట్టే మనం ఎగ్జాక్ట్లీ వీళ్ళకి పాన్ ఇండియా స్టార్స్ ఇచ్చేయలేము. సో ఆ క్వశ్చన్ అడగడమే రాంగ్ నన్ను అడిగితే. ఎందుకంటే మన అల్లు అర్జున్ ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తాడు. పాన్ ఇండియా స్టార్ తాను ఎప్పుడు అయిపోయిండు. ఓన్లీ హిందీలోనే పుష్ప సినిమా 1000 కోట్లు కొట్టింది.
అలాంటప్పుడు ఆయన ప్యాన్ ఇండియా స్టార్ ఎందుకు కాదు? సో బట్ మన యష్కా విషయం తెలియదు ఐ థింక్, అందుకే తను ప్యాన్ ఇండియా అనేటటువంటిది పర్మనెంట్ కాదు, ఇప్పుడు నా దగ్గర ఉంది, రేపు ఇంకొకళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని పట్టుకొని మనం జడ్జ్ చేయలేం కదా అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. తను చాలా పొలైట్గా మెచ్యూర్గా మన హీరోస్ని కించపరచకుండా, తన్నేమి బెళ్ళప్పించుకోకుండా చాలా న్యాచురల్గా సమాధానం చెప్పిండు. ఈ మాత్రం దానికి మనం గుడి కట్టాలి, యష్ బాయ్ని నెత్తిన పెట్టుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి ఆయన ట్రోల్ చేస్తున్నారు, ఆయన తిడుతున్నారు, ఆయన టాక్సిక్ సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నమేగా తినేది, కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించవచ్చు కదా. అడిగింది ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేసేటటువంటి వాడికి ఆ నాలెడ్జ్ లేదు, బట్ మన యష్ బాయ్ కించపరచలేదు. ఓకే, ఆయన ఏం అనలేదు నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే అని చెప్పి అనలేదు కదా. ఆ మాట అంటే మీరు ట్రోల్ చేయండి, నిజంగానే యష్ని తిట్టండి, యష్ని ట్రోల్ చేయండి. కానీ యష్ బాయ్ చాలా పొలైట్గా మెచ్యూర్గా సమాధానం చెప్పిండు అనేటటువంటిది నాకున్నటువంటి గర్డ్ ఫీలింగ్ అనమాట. సో దీన్ని బట్టే యష్ని ఎవరు కూడా ఏమీ అనమాకండి, మీరు అన్నారంటే మీకు బుద్ధి లేనట్టు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం. అండ్ 4,000 కోట్ల గురించి కూడా తనైతే సమాధానం చెప్పిండు. సో ఈ సినిమాకి మీరు కో ప్రొడ్యూసర్ అండ్ 4,000 కోట్లు ఈ సినిమాకి పెడుతున్నారంట కదా, అది ఎంతవరకు నిజం అంటే నేనైతే ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. 4,000 కోట్లు అనేది ఈ 2 పార్ట్స్ కలిపి, ఈ 2 పార్ట్స్ని కూడా హాలీవుడ్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. సో ఈ సినిమా తీయడానికి ఎంతైతే ఖర్చు అయిద్దో దాన్ని ప్రమోట్ చేయడానికి దానికి మించి ఖర్చు అయింది అనేటటువంటి విషయాన్ని లేవనెత్తి మన యష్ బాస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా చాలా క్వశ్చన్స్కి తను చాలా నీట్గా ఆన్సర్ ఇచ్చిండు. దయచేసి యష్ని ఏమనమాకండి, యష్ దగ్గర ఏం తప్పలేదు. ఇదైతే నేను ముత్తకంఠంతో చెప్పేస్తున్నా. ఇదే ఫ్రెండ్స్, ఇరుముడు నుండి సాంగ్ వస్తుంది, అది వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని తిరిగి షేర్ చేయండి. తర్వాత ఇరుముడి సాంగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.